హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టుకి వెళ్తాం, లేకపోతే ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్తాం, అంతర్జాతీయ న్యాయస్థానం దగ్గరికి వెళ్తాం. ఈ కథల్ని ఇంకా గుడ్డిగా నమ్మితే అమాయకత్వం. ఎక్కడికి పోయినా 50% రిజర్వేషన్కి మించడానికి వీల్లేదని తీర్పులు వస్తాయి. అది క్లియర్. ఎందుకంటే రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు, రాజ్యాంగ ధర్మాసనంలో 5 సభ్యులు ఇచ్చిన తీర్పుకి మనం రివ్యూ చేయదలుచుకుంటే 7 సభ్యులను అడగాలి. 7 సభ్యులు కాకపోతే 9 మందిని అడగాలి. 9 మంది కాకపోతే ఫుల్ బెంచ్ అడగాలి. ఇది ప్రొసీజర్. అంతే తప్పించే అది ఎంత చేసినా కూడా రాజ్యాంగ మౌలిక సూత్రానికి విరుద్ధంగా. ఏది ఇక్కడ ఓసీలు కేవలం 30% మంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి ఇదే 10% మందే ఉంటే మేము 30% ఇస్తున్నాం. ఇలాంటి నోటికొచ్చిన పిచ్చలెక్కలు కాకుండా రాజ్యాంగంలో చెప్పబడింది పొడుగు బలహీన వర్గాల్లో ఎస్సీ ఎస్టీలకి సుదీర్ఘకాలం పాటు వాళ్ళు వివక్షకు గురయ్యారు కాబట్టి, కుల వివక్షకు గురయ్యారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్. బీసీలకు సంబంధించింది ఆ తర్వాత కాలంలో యాడ్ చేసుకున్నాం. అందుకనినే ఆ యాడ్ చేసుకునేటప్పుడే రాజకీయాలు ప్రారంభమైనాయి కాబట్టినే 50% దాటద్దని కోర్టు ఆదేశించింది. దాన్ని డైవర్ట్ చేసేసి నాటకాలు ఆడతానంటే ఎట్లాగా?